సార్ నమస్కారం సార్. గత 2 వారాల నుంచి మంగ్లీ ఇష్యూ అయితే తెర మీదకొచ్చింది. 150, 200 కోట్లు స్కామ్ చేశారనేసి భారీ ఎత్తున ఒక మూట గూడా ఉందనేసి గూడా భారీ ఎత్తున వార్తలు గూడా వస్తున్నాయి. సో, నిన్న ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ గూడా అయింది. సో, దీనిపైన మీరేమంటారు? మంగ్లీ గారి మీద ఎప్పటినుంచో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆమె మొత్తం టోటల్‌గా హెవీ ఎలిగేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఆమె మీద. ఏది డ్రగ్స్ పార్టీ పెట్టి డ్రగ్స్‌లో గాని, మందు సీజింగ్ గాని దాంట్లో ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాగే ఇంతకుముందు అక్కడ కర్ణాటకలో వస్తుండగా కర్ణాటకలోని మళ్ళీ అలాగే ఏదైనా ఈవెంట్లు కార్యక్రమాల్లో ఆమె ఎక్కువ డబ్బు డిమాండ్ చేసిందని సో మెనీ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆమె మీద. మామూలుగా యారగెంట్ అని రెండోది చాలా ఆమె మీద ఒకటి మంగ్లీ అనే అమ్మాయి ఒక బంజారా అమ్మాయి ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. మంచి వాయిస్ మంచి సాంగ్స్ బాగానే చక్కగా ఎదుక్కుంటూ అది తక్కువ టైంలో బాగా కోట్ల రూపాయలు ఎదుక్కుంటూ సంపాదించుకుంటూ వెళ్ళిపోయింది. కాకపోతే ఆ జీవితం కంటే మరి డబ్బుకు ఆశపడి ఇంకా ఎక్కువగా ఏదో చేస్తుందని మాత్రం అర్థమవుతుంది. కనుక ఆ విషయాల్లోని ఆమె దృష్టిలోకి వెళ్తే ఆమె మీద అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అలిగేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఏదో కర్ణాటకలో కూడా చూసాను. కర్ణాటకలో ఆమె బండి ఆపేశారు. ఆమె బయటకు కథనం లేదు, ఏదో ప్రోగ్రామ్ చేయను అని చెప్పి బయటకు వస్తుంటే సో మెనీ అలిగేషన్స్ ఉన్నాయి. కనుక ఇప్పుడు అన్ని అలిగేషన్సే నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచి అసలు నేను ఎవరిని హానికారం చేయను అంటే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సాంగ్స్ పాడే దాంట్లో మిమ్మల్ని మంచిగా పాడుతుంటే మీకు అభినందిస్తారు, మీ సాంగులు బాగుంటే అభినందిస్తారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి, ఆ పేరుని మీరు క్యాష్ చేసుకోవడానికి ఆ అమాయకులు పేద ప్రజల దగ్గర డబ్బులు దండుకొని పేద ప్రజల దగ్గర ఏవైనా సరే ఇలా విధంగా మీ సెలబ్రిటీని మీ మొత్తం టోటల్గా మీ వాయిస్ని మీ పేరుని వాడుకొని ఇలా పేద ప్రజలను ఏదైనా మోసం చేయాలనుకుంటే మాత్రం రాజ్యాంగబద్ధంగా యాజ్ పర్ లా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించినా పేద ప్రజల పక్షాన్నే గవర్నమెంట్ ఉంటుంది. మీరు ఎంత ఆలోచించినా, మీరు ఎంతమందితో మీరు ఎన్ని చేసినా పేద ప్రజల పక్షాన్నే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సజ్జనార్ గారు మాత్రం ఎట్టి బస్సులు పేద ప్రజల పక్షాన్నే ఉంటారు తప్ప ఏ రోజు కూడా మీలాంటి వాళ్ళకి నాట్ సపోర్టెడ్. అంటే ఎంక్వైరీ చేసి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి పేద ప్రజలు ఎవరైతే డబ్బులు బాధితులు ఉన్నారో బాధితులకు 100% సపోర్ట్గా ఉంటారు. లా ఏం చెప్తుందంటే చట్టానికి లోబడి ఏది చేసినా పర్లేదు. మరి ఎలా డబ్బు కలెక్ట్ చేశారు ఏంటి అసలు ఎందుకు మరి మీరు ఏమీ సంబంధం లేనప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మీ మీద కేసు ఎందుకు అయింది, మీ మీద సో మెనీ కేసెస్ ఎందుకు మీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి, మీకు పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు ఆల్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఎవరు ఏం చేసినా పేద ప్రజల పక్షాన గవర్నమెంట్ ఉంటుంది, పేద ప్రజల పక్షాన సజ్జనార్ గారు ఉంటారు. యాజ్ పర్ లా 100% మీకు మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే నేను మంగ్లీ గారికి ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఇంటర్వ్యూ చూశాను. ఆమె మాటల్లోనే ఆమె చెప్తుంది ఆయన ఎవరో నాకు సంబంధం లేదంటది, నాకు తెలియదు అంటుంది, అన్నీ నాకు అంటుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎన్ని చెప్తుంది. ఆయన కోసం ఆయన నాతో మాట్లాడాడు, నాతో ఆయన ఏదో మొత్తం టోటల్గా బిగ్ బాస్ ప్రేమ అయిపోవాలంటాడు, ఆ బిగ్ బాస్ ప్రేమ అయిపోవాలి, శ్రీముఖి అంటే బాగా ఇష్టం అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆయన ఎవరో మీకు పరిచయం లేనప్పుడు, మీకు సంబంధం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు మీరు ఎలా చెప్పగలిగారు? ఆయనతో మీకు పరిచయం అయినప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళాలని ఆమె శ్రీముఖి గారితోనే ఇష్టం అని ఇవన్నీ ఎలా చెప్పగలిగారు? ఒక అమ్మాయిని మరి ఇంకొక మీరు తీసుకురావడం తప్పు కదా. మీకేం జరిగిందో ఇంటర్నల్లో తెలియదు, దానికోసం డిస్కస్ ప్రెస్ మీట్ ముందు మీరు వచ్చి మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి మీద మీరు అలిగేషన్ చేసి ఆ అమ్మాయి మీద మాట్లాడడం తప్పు కదా. అమ్మాయి పేరు ప్రస్తావన రాకూడదుగా. ద నేమ్ ఈజ్ లేడీస్, మీరు లేడీయే, ఆమె లేడీ కదా. ఇప్పుడు మీరు ఎలాగ వాళ్ళకి పరిచయమో మీరు ఎలాగ మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. మీరేమంటారు మీ మాటల్లో ఆయన నాకు తెలియదు, ఆయన డబ్బు మనిషి, ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆయన నాకు మా తమ్ముడు డబ్బులు లెక్కట్లేదు. డబ్బులు లెక్కెట్టారా లేదా కాదు, మీకు డబ్బులు వచ్చాయా లేవా, డబ్బులు ఏమైనా మీ దాంట్లో మీ మీద ఎవిడెన్స్లు ఉన్నాయా లేవా, ఎంక్వైరీ చేయనియండి పోలీసులు. ఎంక్వైరీ చేసి మీ తప్పు లేదంటే క్లీన్ చేసి ఇస్తారు. ఎందుకు తొందరపాటు? అంటే ఆమె వాయిస్లోనే ఆమె మాటల్లోనే అడ్వకేట్ అన్న ఆయన బాగా పరిచయస్తుడు, అడ్వకేట్ అన్న ఆయనకి బాగా ఫ్రెండ్షిప్ ఉంది, అడ్వకేట్ అన్న ఆయన బిగ్ బాస్కి వెళ్ళాలి లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళు అనుకుంటా ఆమె మాటల్లో నేను చెప్తున్నాను. కనుక ఇక్కడ ఏదో మొత్తం టోటల్గా ఒక బాధితులు డబ్బు పోయే వాళ్ళు బాధితులు అయ్యారు, ఆ బాధితులు మాత్రం అమాయకులు, వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టారు.
ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో ఉన్నారా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను కాదు ఇన్వెస్టిగేషన్ చేసి, మీరు కాదు ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా ఓపిక పట్టాలి. మీరేదో మొత్తం టోటల్గా నేను బంజారా అమ్మాయిని, మీరు బంజారా అమ్మాయి అయినా ఆడబిడ్డగా సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని స్వాగతించింది, మీ వాయిస్కి స్వాగతించింది, మీ వాయిస్కి సినీ కళమ్మ తల్లి ఫిదా అయిపోయింది. మీ వాయిస్కి సినీ కళమ్మ తల్లి ఫిదా అయిపోయిన తర్వాత ఎంటైర్ వరల్డ్ ఇస్ మూవీస్ మొత్తం మిమ్మల్ని టాప్ సెలబ్రేటింగ్ చేసింది. కొన్ని పార్టీలు కూడా భారీ ఎత్తున సెలబ్రేటింగ్ చేసేది, టాప్ సెలబ్రేటింగ్ చేసింది. ఆ సెలబ్రిటీ మంచిగా ఉపయోగించుకోమని, మంచిగా వాడుకోమని, మంచిగా ఈవెంట్స్ చేసుకోమని, మంచిగా సాంగ్స్ పాడుకోమని, మిమ్మల్ని బాగా చేయమని ఇచ్చింది ఆ సెలబ్రిటీస్. కానీ మీరేం చేశారు? తప్పుకు ఉపయోగిస్తున్నారు. మీకు సెలబ్రిటీ ర్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో, వచ్చేటప్పుడు మీకు ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి? మీ మీదే బర్త్డే పెడితే ఎందుకు ఎలిగేషన్ వస్తుంది? మీ మీదే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఒక్కసారి మీరు కులాన్ని తీసుకురాకూడదు. మీరు ఏ కులం ఏ మతం అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ అనుకోలే. మీరు సినిమా కులమే అనుకున్నారు, సినిమా మతమే అనుకున్నారు. కనుక మీ కులం మతం ఇక్కడ లేదు. మీరు ఒక ఆడబిడ్డగా మీ వాయిస్ అమోఘంగా ఉంది కనుక అందుకే తెలంగాణ సినీ పరిశ్రమ, సినీ కళమ్మ తల్లి మిమ్మల్ని ఆస్వాదించింది. మీరు వేరే దానికి మీరు ఉపయోగించుకుంటూ నేను అమ్మాయిని ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇస్ రాంగ్, తప్పు. మీకు అన్ని అవకాశాలు ఇండస్ట్రీ ఇచ్చింది, అన్ని అవకాశాలు మీకు అన్ని ఇస్తా, దాన్ని వేరేగా ఉపయోగిస్తున్నారు. మీ మీద ఎందుకు అలిగేషన్స్ వస్తున్నాయి? మీ మీదే ఎందుకు? మరి బాధ్యతలు కూడా మీ మీద ఎందుకు చెప్తున్నారు? ఆ బాధ్యతలు మీరున్నారు, మీరే ఆ డబ్బులు మొత్తం మైక్రో ఫైనాన్స్ ఏదో సంథింగ్ ఇది రాంగ్, ఆ ఫైనాన్స్ అంతా కూడా డబ్బులు మీరు కలెక్ట్ చేస్తారు, ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. అది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ యాజ్ పోలీస్. ఇన్వెస్టిగేషన్ అయిన దాకా ఓపిక పెడితే ఎవరు ఏంటని తెలుసు. మీరు తప్పు చేయలేదు, ఆయన క్లీన్ చీట్ చేసుకుంటారు, ఆయన లీగల్ ఫైట్, ఆయన సూట్ ఫైల్ చేయండి, పర్మిషన్ లా వేయండి, డెమరేజ్ సూట్ వేయండి, ఏమైనా వేయండి, సివిల్ క్రిమినల్ చర్య తీసుకోండి. అంతే తప్ప ఇలా మీరు బాధితుల్ని అమాయకులను చేయకండి. ఎందుకంటే బాధితులకి న్యాయం జరగాలి. బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకొచ్చారు, అది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా మనం సహకరించాలి. మనం మీరు ఎలాగుందంటే మీరు కంప్లైంట్ మైక్ పెట్టి పోలీసులు బెదిరించినట్టుంది. నా మీద అన్యాయంగా కేసు పెట్టారు. న్యాయమా అన్యాయమా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాకా ఎవరు మాట్లాడటానికి రైట్ లేదు. ఈజ్ అ రైట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్, ఎవరైతే అక్యూజర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరెవరు ఉన్నారని ఎవరెవరు లేరని తీరుతుంది. కనుక అప్పుడు దాకా మంగ్లీ గారు ప్లీజ్ వెయిట్. కనుక బాధితులకు న్యాయం జరగాలి. తెలంగాణ గవర్నమెంట్ బాధితుల వైపు ఉండాలి, మంగ్లీ గారి వైపు కాదు. అనేది రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సెలబ్రిటీల వైపు కాదు, ప్రజల పక్షాన ప్రజలు పోగొట్టుకున్న డబ్బుకి అండగా గవర్నమెంట్ ఉండాలే తప్ప ఈ సెలబ్రిటీల పక్కన ఉండి ఆ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలని గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి ప్రాపర్లీ ఎంక్వైరీ జరగాలి. ఎవరిది తప్పు ఎవరిదని తెలియదు, ఆమె మాటల్లోనే తప్పు కనబడుతుంది అనేది నా ఆలోచన. కనుక ఎంక్వైరీ చేస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు కేసు కోసం. కాబట్టి థ్యాంక్ యూ.